విజయవాడలో ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది ఎలా చూస్తారు? అసలు విజయవాడకి ఒక మాయన మచ్చగా మిగిలిపోతుందని చాలా మంది అంటున్నారు, మీరు ఏమంటారు? అన్నా బాగానే ఉంది. బ్యారేజీ నుంచి బాగా ర్యాలీగా బాగా స్వచ్ఛందంగా మొత్తం ప్రజలు మొత్తం అవగాహన ఉన్నారు. ఇవన్నీ మొత్తం ఎల్లంపల్లి గెలుస్తాడంటే బోండామ్మ దీన్ని ట్రాక్ చేసి ఓ బండ జగన్మోహన్ రెడ్డి ఏదో ట్రాక్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి ఏమో తగ్గడు. ఆయన ఫస్ట్ నుంచి ప్రజల్లోంచి పుట్టిన ర్యాలీలో ఉన్నామండి, బ్యారేజీ నుంచి ఉన్నాం. ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళేదో తుపాకులు పెట్టుకున్నా కానీ భయపడ్డాడు. వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడతాడు, ఏది సెంటర్ లో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఈడేం చేస్తాడు అనుకుంటున్నారు. ఎల్లంపల్లి గెలుస్తాడు. ఎల్లంపల్లి కొద్దిగుంటే కన్ను పోయేది, కంట పోయినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్ముండి నిలబడతాడు. కన్ను కాదు కాళ్ళు ఎరగదోసుకొని వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పిచ్చి నా కొడుకులు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసినా, వాడి అమ్మ మొగుడు చేసినా ఎదురుండి నిలబడి జగన్మోహన్ రెడ్డి. ఎంత మందికైనా ఎదురుండి నిలబడి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు. ప్రజలు మడిసి ఏనా వీళ్ళు ఎవడండి లంగానా కొడుకులు, ఇవాళ నీకు ఎమ్మెల్యే సీట్ ఎత్తు నువ్వు ఉంటావు, నేను కెత్తి ఎవడు ఉండు. ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ 174 సీట్లు 170 సీట్లు నిలబెట్టాడు. ఈయనే ముఖ్యమంత్రి. ఈయన నమ్ముకున్న ప్రజలే ఈయనకి అభిమానులు.